రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మేడిగడ్డ ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా సందర్శించారు. కేటీఆర్తో పాటు ఇటు ఎమ్మెల్యేల బృందం వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యేల బృందం వచ్చి ఇటు మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు సార్? అన్న ఏంటి సార్ ప్రాజెక్టు పరిస్థితి? ఇలా మీరు ఇటు చూడొచ్చు, 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఇటు మొత్తం పోతా ఉంది, సముద్ర పాలవుతా ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, మమ్మల్ని కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేసిర్రు. ఇలా వీళ్ళే ఎల్లెలకల పడ్డరు. ఇలా ఇప్పుడు ఈ డ్రామాలు బంద్ చేయరి. ఇలా రైతులకి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా లక్ష్మీ పంప్ హౌస్లో బటన్ ఒత్తాలి. వీళ్ళు అసెంబ్లీ అయిపోయే లోపల ఒత్తి నీళ్ళు ఎత్తకపోతే ఖచ్చితంగా మేము 50,000 మంది రైతులతో వచ్చి మేమే ఒత్తుకొని నీళ్ళు ఎత్తుకుంటాం. ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో నిన్న మిడ్ మానేర్ కావచ్చు, 27 టీఎంసీ మిడ్ మానేర్లో పడుతుంది. ఎల్ఎండిలో 24 టీఎంసీ దాకా పడుతుంది. అది మొత్తం ఎంటీ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నిండు కుండల్లాగా ఉండేది. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా నా రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా వెంటనే అవి నింపాలి, ఆడ నీళ్ళు ఇవ్వాలి. హుజురాబాదే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకి సగం భాగం కోదాడు వరకు పోతాయి నీళ్ళు. ఇటు మెదక్ అంత పాత మెదక్ జిల్లా మొత్తం కూడా పోతాయి. ఖచ్చితంగా నీళ్లు ఎత్తాలి, రాజకీయాలు అనేటివి బంద్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.